వెల్కమ్ టు టీజీఫీ రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో బీఆర్ఎస్ విస్తరణకు కొత్త ఊపు. కాంగ్రెస్ బీజేపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. తెలంగాణ అభివృద్ధి సాధించేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం. వచ్చే ఎన్నికలు గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా. రాజేంద్ర నగర్ విలీనానికి బీఆర్ఎస్ తీవ్ర వ్యతిరేకత. ప్రత్యేకత కోల్పోతుందని స్థానిక నేతల ఆందోళన. విలీన నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ప్రజాభిప్రాయం లేకుండా తీసుకున్న నిర్ణయమని విమర్శ. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై గంగులపై కేసు నమోదు. ప్రచార నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలు. నియమాలు అందరికీ సమానమని అధికారుల హెచ్చరిక. తమపై తప్పుడు కేసులని బీఆర్ఎస్ నేతల ఆరోపణ. మోదీ పాలన బ్రిటిష్ కాలాన్ని తలపిస్తోందని విమర్శ. కార్పొరేట్ అనుకూల చట్టాలపై పీసీసీ చీఫ్ ఆగ్రహం. కార్మికుల హక్కులు హరించబడుతున్నాయని ఆరోపణ. ప్రజా వ్యతిరేక విధానాలు నిలిపివేయాలని డిమాండ్. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలతో అధికారంలోకి వచ్చిందని, కేంద్రంలో 12 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు పెద్దగా ఉపయోగపడలేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ స్వాభిమానాన్ని కాపాడగలిగేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తారని, ప్రజల మద్దతు తమ వైపే ఉందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు క్యాడర్ ను మరింత శక్తివంతం చేస్తామని తెలిపారు. 2 కారణాలు. ఒకటి, మనం పని చేసి ఓటు అడుగుతున్నాం. మనము ఏం పని చేసినామంటే గరీబోళ్ళకు పని చేసినాం. అట్లాగే ఇటు చదువుకున్న పిల్లలకు కూడా కొలువులు వచ్చినందుకు ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ ఆ పని కూడా చేసినాం. అందుకే మీరు శేర్లింగంపల్లిలో ఏ డివిజన్కి పోయినా, ఎక్కడికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన పని మీకు కళ్ళకు కనబడతా ఉంటుంది. అట్లాగే ఇంకోవైపు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కూడా చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ. 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి, మీకు అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు ఆ బీజేపీ పార్టీ. ఆడు తెలంగాణకు చేసింది 12 ఏళ్ళ 12 పైసల పని కూడా చేయలే. కాబట్టి 2 పార్టీలు కూడా వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళందరూ కూడా ఉత్తోళ్ళే. మళ్ళా పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలని. అట్లాగే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి. కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ఇలా తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి అర్థమయ్యింది. కొంత టైం ఉన్నది, కాకపోతే ఇంకో 2 ఏళ్ళు తనలాడాలి, ఇంకో 2 ఏళ్ళు కొట్లాడాలి. ఎందుకంటే ఒక తప్పుడు ఓటు శిక్ష 5 ఏళ్ళు. నేను అందుకే నిన్న మొన్న జిల్లాలు తిరిగినట్టు వరంగల్ పోయినా, కామారెడ్డి పోయినా, ఇంకా వేరే జిల్లాలు పోయినా, సిరిసిల్ల పోయినా, కరీంనగర్ పోయినా, అంతటా నేను ఒకటే చెప్పిన, ఏమంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓటేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. తప్పు ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప 5 ఏళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకే ఓటేసేటప్పుడు పైసలకు, కులానికి, మతానికి కాకుండా మనకు ఏ నాయకుడు అయితే కరెక్టు, ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుంది, ఈ ఆలోచనతో ఓటేయాలి తప్ప మనం కన్ఫ్యూజ్ కావద్దు అనేది ముందుగా నా రిక్వెస్ట్. శేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 డివిజన్లలో ఏ డివిజన్ కా డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది. నేను కొట్లాడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా, హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్కా, అందులో ఏ అనుమానం లేదు, ఏ అనుమానం లేదు. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణారావు గారు, మన లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వివేకానంద్ గారు, బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు. కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, ఒకరిద్దరు కాదు, గట్టి నాయకత్వం ఉన్నది. ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారో వెళ్ళిపోయారు. శేర్లింగంపల్లిలో గాంధీ వెళ్ళిపోయిండు, అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్ వెళ్ళిపోయిండు, ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు. పోయినోళ్ళు పోయినరు, కానీ బంగారమ్మ సొంటి కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు 100 మంది ఇవాళ మనకు తోడైనరు. అందుకే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తా ఉన్నా,
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 4 రోజుల క్రితం జరిగిన లాంబోర్గిని కారు ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా వేగంగా కారు నడిపి పలువురిని ఢీకొట్టిన ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం పరారైన శివం మిశ్రాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాగ్మూలాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. బాధితుల కుటుంబాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలకు ముప్పు కలిగించినందుకు చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్ లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల రాజేంద్రనగర్ తన ప్రత్యేకత కోల్పోతుందని, అభివృద్ధి పరంగా నష్టపోతుందని బీఆర్ఎస్ నాయకుడు పట్లల కార్తిక్ రెడ్డి పేర్కొన్నారు. 2 నెలలుగా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నామని, అన్ని పార్టీల నేతలతో కలిసి స్థానిక ఎమ్మెల్యేకు లేఖ ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. విలీన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. అంటే గవర్నమెంట్ జియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఈ విషయం నేను 2 నెలల కిందటనో దాదాపు నెలన్నర కిందటనో మీ అందరి మధ్యలో మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా నియోజకవర్గం స్థాయిలో చేసి ప్రభుత్వానికి ప్రజలకు ఈ తీసుకున్న నిర్ణయం వల్ల జరిగే నష్టాన్ని వివరించే ప్రయత్నం మనం ఎప్పుడో చేసాం. ప్రభుత్వానికి తెలియదనేది ఏం లేదు, ఇక్కడ ఉన్న ప్రజలకి దీని పట్ల స్పష్టత లేదని కూడా లేదు. మనం ముందే దీని గురించి మాట్లాడినాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా అఖిలపక్షంగా మా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులే కానీ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పోయి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. దీన్ని ఇట్లా జిహెచ్ఎంసీలో దీన్ని విలీనం చేయకుండా దీన్ని రాజేంద్ర నియోజకవర్గాన్ని సైబరాబాద్లో పెట్టాలను మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏం లెటర్ రాసిందో ఆయన కూడా ఒక లెటర్ రాయడం జరిగినట్టు నాకు తెలిసింది. మొదటి నుంచి మనం చెప్తున్నది ఈ విషయంలో స్పష్టంగా 2 విషయాలు. ఒకటి, రాజేంద్ర నియోజకవర్గం ముక్కలు చెక్కలుగా అస్తిత్వం కోల్పోతుంది, మన ప్రాంతం నష్టపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ వలన హైదరాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినోడైనా నేరైతాడని మీరు మాకు గ్యారంటీ ఇవ్వగలుగుతారా ముఖ్యమంత్రి గారు అంటున్నాను నేను. స్పష్టంగా కనిపిస్తున్నది ఇది ఎవరి కోసం మీరు ఈ కార్పొరేషన్ చేసినని స్పష్టంగా మాకు కనిపిస్తున్నది. రాజకీయంగా మాకు నష్టం, అభివృద్ధి పరంగా కూడా. ఒకవేళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మేయర్లు అయితే, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేయర్లు అయితే పన్నులే కానీ, డెవలప్మెంటే కానీ, నిధులే కానీ, ప్రణాళికలే కానీ ఎటుపోతాయని మనకు తెలియదా? అంటే పన్ను మేము కట్టాలా, ప్రగతి వాళ్ళకు జరగాల, ఆ ప్రాంతం జరగాల. దీన్ని మేము ముమ్మాటికి వ్యతిరేకిస్తున్నాం. పెద్ద ఎత్తున దీన్ని ఎలా అడ్డుకోవాలో, ప్రజలకు ఎలా తీసుకుపోవాలో పెద్ద ఎత్తున ముమ్మాటికి మేము దాన్ని తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో శివాజీ విగ్రహం ఏర్పాటు అంశంపై ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నారని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విగ్రహ ఆవిష్కరణకు అధికారులు అడ్డుకట్ట వేయడంతో ప్రజలు శివాజీ నినాదాలతో నిరసన తెలిపారు. పోలీసులు భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నిర్వాహకులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని, రాజకీయ కారణాలతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చట్టపరమైన అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించరాదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. వెంకటాపురం మండలానికి చెందిన సంధ్యారాణి సురేష్ దంపతులకు 5 కేజీల 20 గ్రాముల బరువున్న మగ శిశువు జన్మించాడు. ఇంత భారీ బరువుతో శిశువు జన్మించడం అరుదైన విషయమని వైద్యులు తెలిపారు. శిశువు, తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆసుపత్రికి వెళ్లి శిశువును పలకరించారు. వైద్య సిబ్బందిని అభినందించారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవని,
వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. సందర్శనకి ఇచ్చారు. ఆయన నిన్న సోషల్ మీడియాలో విషయాన్ని చూసి నరేష్ అనే ఒక 3 సంవత్సరాల బాబుకి కేవలం 1 గ్రాము రక్తం ఉంటే ఆ బాబుని మేము అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసిన వార్త విని ఆ పిల్లల్ని సందర్శించడానికి వచ్చారు. నిన్న 5 కిలోల 20 గ్రాముల మగ శిశువు జన్మించారు. ఈ ఏరియా హాస్పిటల్లో అతిపెద్ద వెయిట్గా బేబీని సందర్శించారు. మా ఏరియా హాస్పిటల్లో ఉన్న సమస్యలను సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటిని అధిగమించి మమ్మల్ని ముందుకెళ్లమని మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పారిశ్రామిక వాడలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో కార్మికులు విధులను బహిష్కరించి పరిశ్రమల ఎదుట బైఠాయించారు. 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలు కార్మికుల హక్కులను హరించేవిగా ఉన్నాయని, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రూపుదిద్దుకున్నాయని ఆరోపించారు. అల్లిపూర్, బూచ్నెల్లి పారిశ్రామిక వాడలో పలు పరిశ్రమల ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. కార్మిక సంఘాలు నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు ఆహ్వానించాలన్నారు. లేకపోతే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెతో పరిశ్రమల పనితీరు ప్రభావితమైందని యాజమాన్యాలు తెలిపాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు ఏకమై తరిమి కొట్టాలరా లేబర్ కోడ్లు బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తదుపరి ప్రధానిగా అవతరించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ నేత తారిక్ రహమాన్ ఢాకాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఓటు వేసినట్లు ఆయన తెలిపారు. దేశ భవిష్యత్తు కోసం ప్రజలు ఎన్నికలను అత్యంత కీలకంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితుల్లో ఈ ఎన్నికలు కీలక మలుపు తిప్పనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తోంది. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మరో 2 పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రచార నిబంధనలు పాటించలేదని, ఎన్నికల కోడ్ను అతిక్రమించారని ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో నియమాలు అందరికీ సమానమని, ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు ఉద్రిక్తతకు దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసు నమోదు నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మోదీ ప్రభుత్వం బ్రిటిష్ పాలనను తలపిస్తోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు చేస్తుందని ఆరోపించారు. కార్మికుల హక్కులను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం వాటిని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ పోరాడుతుంటే మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని అన్నారు. కార్మికులు, సాధారణ ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి భారీ రాజకీయ దెబ్బ తగలవచ్చని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే కార్మిక వ్యతిరేక విధానాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మన మీద పాశ్చాత్య దేశాల యొక్క నీతిని రుద్దుతా ఉంది. 44 చట్టాల స్థానంలో 4 కోడ్లు తీసుకొచ్చి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ఇలా కార్పొరేట్ సెక్టర్ కి అందిస్తా ఉన్నాడు. చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని ఈ కోడ్ల ద్వారా కాలరాస్తూ అదానీ, అంబానీ లాంటి సంస్థలు కట్టబెడతా ఉన్నాడు. బ్రిటిష్ వారు మనతో ఏ రకంగా అయితే వెట్టి చాకిరి చేయించుకున్నారో అదే రకమైనటువంటి వెట్టి చాకిరిని
ఇప్పుడు మన కార్మికులు కర్షకుల ద్వారా పెట్టుబడిదారులకు చేయించే కార్యక్రమంలో భాగంగానే ఈ కోడ్లు తీసుకొచ్చి మన మీద రుద్దుతా ఉన్నాడు. కింది స్థాయిలో కులాల మధ్య మతాల మధ్య ఎంత చిచ్చున్నా పర్వాలే, వారు మాత్రం అధికారంలో ఉండాలి. వారికి మద్దతు ఇచ్చిన ట్రంప్ లాంటి దుష్ట శాసనుడి యొక్క కార్యక్రమాలు దేశంలో నడవాలి. దానికోసం ఆయన తాపత్రయం అంతా కూడా. ఇది కార్మికుల వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీంట్లో పాల్గొనాలని ఇచ్చిన పిలుపు మేరకే మేము అందరం కలిసి మీతో పాటు కలిసి ధర్నాలో పాల్గొంటా ఉన్నాం. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లలో భాగంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల దర్శనం ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుందని తెలిపారు. ప్రతిసారి వచ్చినప్పుడు కొత్త అనుభూతి కలుగుతుందని చెప్పారు. తన కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు వెల్లడించారు. ఆలయ పరిసరాల్లో భక్తులతో కలిసి ఫోటోలు దిగారు. భక్తులు ఆయన్ను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఓకే ఏమిరా మీరు పవర్ వెనక్కి స్లోగా బానా మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో బీఆర్ఎస్ విస్తరణకు కొత్త ఊపు. కాంగ్రెస్ బీజేపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. తెలంగాణ అభివృద్ధి సాధించేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా. రాజేంద్ర నగర్ విలీనానికి బీఆర్ఎస్ తీవ్ర వ్యతిరేకత. ప్రత్యేకత కోల్పోతుందని స్థానిక నేతల ఆందోళన. విలీన నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ప్రజాభిప్రాయం లేకుండా తీసుకున్న నిర్ణయమని విమర్శ. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై గంగులపై కేసు నమోదు. ప్రచార నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలు. నియమాలు అందరికీ సమానమని అధికారుల హెచ్చరిక. తమపై తప్పుడు కేసులని బీఆర్ఎస్ నేతల ఆరోపణ. మోదీ పాలన బ్రిటిష్ కాలాన్ని తలపిస్తోందని విమర్శ. కార్పొరేట్ అనుకూల చట్టాలపై పీసీసీ చీఫ్ ఆగ్రహం. కార్మికుల హక్కులు హరించబడుతున్నాయని ఆరోపణ. ప్రజా వ్యతిరేక విధానాలు నిలిపివేయాలని డిమాండ్.